ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని స్తోత్రం. ఈ మాట బైబిల్లో రాయబడి ఉంది. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే ఓన్లీ బైబిల్ చదివిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. అయితే ఒక భార్యాభర్తలకి వివాహం అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఒక కుమారుడు పుట్టాడనుకోండి. 1 సంవత్సరం తర్వాత కుమారుడు పుడితే పక్కింటి వాళ్ళతోటి మనకి కుమారుడు పుట్టాడు అని చెప్తారా? చెప్పండి. ఒక భార్యాభర్తలకి సంవత్సరం తర్వాత పిల్లవాడు పుడితే, కుమారుడు పుడితే పక్కింటి వాళ్ళకి వెళ్ళి మనకి కుమారుడు పుట్టాడు అని చెప్తారా? చెప్పరు. స్నేహితునికి ఫోన్ చేసి మనకి కుమారుడు పుట్టాడు అని చెప్తారా? చెప్పరు. బంధువులకు ఫోన్ చేసి మనకి కుమారుడు పుట్టాడు అని చెప్తారా? చెప్పరు. మన ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి మనకి కుమారుడు పుట్టాడు అని చెప్తారా? చెప్పరు. అవునా? కానీ యేసు ప్రభు వారి గురించి బైబిల్లో రాయబడి ఉంది. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మనకు అంటే ఎవరంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు. దేవుని స్తోత్రం. మనకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు యేసు ప్రభు వారు పుట్టారు. అందుకే ఏమని రాయబడి ఉంది అక్కడ? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మనకంటే ఎవరికి? చెప్పండి. మీ పక్క వాళ్ళది చెప్పండి. మనకంటే మనకే అని చెప్పండి. మీ పక్క వాళ్ళతో మాట చెప్పండి. మన కోసమే యేసే పుట్టాడని చెప్పండి. చెప్పాలా? ఈ మొక్కామ చెప్తుంది, ఈ మొక్కామ చెప్తుంది మన కొరకు యేసయ్య పుట్టాడు. అదే ఉంది కదా బైబిల్లో. దయచేసి ఇక్కడ చూడండి. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. బైబిల్లో మనము స్పష్టంగా గమనించినట్లయితే యెషయా గ్రంథం